అందరికీ నమస్కారం. 2024 ఓటమి తర్వాత వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏమి నేర్చుకుంటుంది? స్థానికంగా నివాసం ఉండనటువంటి వైసీపీ లీడర్ మీద జగన్మోహన్ రెడ్డి కొరడా జులిపించనున్నారా? అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిని మార్చిన తర్వాత మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 3 కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కొంత ఆందోళనకు గురయ్యారా? ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అంతర్మదనంలోకి వెళ్ళారా? క్యాడర్లతోటి మరి తొందరగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్యాడర్తో మమేకమవుతున్నారా? ఈ నాన్ లోకల్ లీడర్స్ మరి లోకల్ గా ఉండేటువంటి లీడర్స్ తోటి ఇబ్బందులు వస్తున్నాయా? అడపాదడప మాత్రమే వచ్చి మరి పెద్ద పెద్ద మాటలతోటి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వారు లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ అవుతారా? మరి స్థానికంగా నివాసం ఉండనటువంటి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలపై మరి దానికి సంబంధించినటువంటి లిస్టును ఇప్పటికే జగన్మోహన్ దగ్గర అధిష్టానం ఏకరువు పెట్టిందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి వారిపై జగన్మోహన్ రెడ్డి కొరడా జులిపిస్తారా? వారిపై మరి గురువుగా వైసీపీ అధిష్టానం ఉందా? వారికి రాబోయే రోజుల్లో కూడా వైసీపీ చెక్ పెడతారా? లేకపోతే ఇదే పందాను కొనసాగిస్తారా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2024లో అధికారం కోల్పోయిన తర్వాత మరి 2024 ముందు ఒక వెలిగినటువంటి నేతలుగా కూడా కొంతమందిని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి సంతనోదలపాడు నియోజకవర్గంలో మరి ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేరుగ నాగార్జున అప్పట్లో మంత్రి. సో కొండైపు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు కూడా మరి వైసీపీ టైంలో కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరో లీడర్ బుర్రా మధుసూదన్ యాదవ్ 2024 ముందు వరకు కూడా ఆయన కర్గి ఎమ్మెల్యేగా కూడా పనిచేయటం జరిగింది. వీరందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు మరి వీరిని లోకల్ గా ఉన్నటువంటి వారిని నాన్ లోకల్ క్యాడర్ గా కూడా వీరిని మరి మేరుగు నాగార్జునకు నూతలపాడు, కొండైపు వచ్చేసి ఆదిమూలపు సురేష్ గారిని, అదే విధంగా కందుకూరు వచ్చేసి బుర్రా మధుసూదన్ యాదవ్, వీరు ముగ్గురికి నియోజకవర్గాలు మార్చారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఆ తప్పే వీరికి కోలుకోలేని దెబ్బ తీసారా అనేది కూడా తెర వెనుక జరుగుతున్నటువంటి సందర్భం. ఒకవేళ 2024 ఎన్నికల్లో వీరిని గనక స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు మార్చుకుంటాం, అదే కాన్స్టిట్యున్సీలో గనక పోటీ చేయించినట్లయితే మరి కొంతమేర ఫలితం ఉండేది అని వారైతే ఇప్పటికి కూడా తన అనుచరుల వద్ద ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో కూడా లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనే తేడా వస్తుందా అనేది కూడా కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఎందుకంటే వీరు ముగ్గురు కూడా వారికి కేటాయించినటువంటి నియోజకవర్గంలో ఇంతవరకు స్థానికంగా ఉండనటువంటి పరిస్థితి. వైసీపీ అధిష్టానం కేటాయించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో మేబీ ర్యాలీ అయితేవి, మొన్న జరిగినటువంటి నకిలీ మద్యం మీద ర్యాలీ అయితేవి, కోటి సంతకాల సేకరణ తదితర అంశాలకు సంబంధించి మరి హైదరాబాద్ నుంచి మరి ఆదిమూలపు సురేష్ గాని మరి మనకి మేరుగు నాగార్జున గాని ఒక షెడ్యూల్ పెట్టుకొని ఒక 2 రోజులు 3 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉండి మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ గాని విజయవాడ గాని వెళుతున్నటువంటి సందర్భాలు. కందుకూరు కాన్స్టిట్యున్సీలో అయితే ఆయన బెంగళూరు నుంచి రావాలా, ఆయన వస్తేనే అక్కడ క్యాడర్కి దానికి సంబంధించి షెడ్యూల్ పెట్టుకునే పరిస్థితి. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే ఆ రోజు ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఎవరో ఎక్కడో ఉండే నేతలను తీసుకొచ్చి ఇక్కడికి మార్చి అక్కడ ఉన్నటువంటి లోకల్ వైసీపీ క్యాడర్కి తలనొప్పిగా మారిందా, లేకపోతే వీరికి అక్కడ పనిచేయటం ఇష్టం లేక స్థానికంగా నివాసం ఉండటం లేదా అనేది కూడా కొంత సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ, కొండైపు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్స్ కూడా తలలు పట్టుకున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. ఒక సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరైతేమి, కూటమి ప్రభుత్వంపై ఏదన్నా అక్కడ క్యాడర్తో మాట్లాడాలి నాన్న, లీడర్కి చెప్పుకుందామన్నా కూడా మరి ప్రైమ్ టైంలో లీడర్లు కలిసి అక్కడ ఉన్నటువంటి వైసీపీని బలోపేతం చేసుకోవాలన్నా, వైసీపీకి సంబంధించి ఏదైనా విషయాలు మాట్లాడుకోవాలన్నా మరి వారికి ఫోనే గత అవుతుంది. ఎందుకంటే వారు స్థానికంగా నివాసం ఉండకపోవటం, అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న 2 రోజులు, ఒక రోజు అయితే పార్టీ కార్యక్రమాల్లో బిజీగా గడిపి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భాలు. సో ఏదైనా శుభకార్యాలకు మాత్రం టక్కున మెరుస్తూ 4 అక్షంతలు వేసి వెళుతున్నటువంటి మరి వీరి పరిస్థితి మరి 3 కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీకి అగమ్య గోచరంగా తయారైంది, కొంత తలనొప్పిగా మారిందని కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే ఆవేదన చెందుతున్నారని కూడా మరి చెప్తా ఉన్నారు.
ఇదే విషయాన్ని వైసీపీ అధిష్టానానికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రథమ ద్వితీయ శ్రేణి లీడర్షిప్ కూడా వీరి మీద కంప్లైంట్ చేశారనే టాక్ అయితే బయట వినిపిస్తా ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో వారు మారి స్థానికంగా నివాసం ఉండి అక్కడ కేడర్ను మమేకం చేస్తారా, లేకపోతే అడపాదడప మాత్రమే వచ్చి అక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్పి మరి కాలం వెల్లదీస్తారా? వెయిట్ చేద్దాం మరి.